హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వేదవతి, భద్రావతి ఇద్దరు కూడా డ్యాన్స్ వేసి అలసిపోతారు. ఇక అది చూసిన నర్మద వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకువద్దామని వెళ్తుంది. ఇక వెంటనే అది గమనించిన వేదవతి ఎలాగైనా నర్మదతో మాట్లాడాలి అని చెప్పి వెంటనే వేదవతి నర్మద దగ్గరికి వెళ్తుంది. ఇక వేదవతిని చూసిన నర్మద, ఏంటత్తయ్య, మీరు అక్కా చెల్లెలిద్దరూ చాలా సంతోషంగా సరదాగా డ్యాన్స్ వేశారు కదా, అందుకే అలిసిపోయారని కాఫీ పెట్టుకొని తీసుకొద్దామని కిచెన్లోకి వచ్చాను అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి ఇక వెంటనే నర్మదతో, చూడు నర్మద, నాకేదో అనుమానంగా ఉంది. ఆ వల్లి అంటున్న మాటలు చూస్తుంటే నాకేదో పెద్ద ప్లానే వేసినట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆ వల్లి ఏదైనా ప్లాన్ వేసి గొడవ పెడుతుందా, లేక కావాలని ఏదైనా చేస్తుందేమో నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ, అన్నయ్య, మా అక్క ముగ్గురు నా ఇంటికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ ఫంక్షన్లో ఏదైనా గొడవ జరిగితే నేను తట్టుకోలేను. మా అక్కయ్య గిట్లా ఈయనని అనుమానిస్తే నేను బాధపడతాను అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? అదేమీ జరగదు. ఇప్పుడు నానమ్మ కేక్ కూడా కట్ చేసింది, అయిపోయింది కదా, ఇంకా గొడవ ఏముంటుంది అనగానే అప్పుడు వేదవతి మాత్రం, చూడవే, అసలైంది ఇప్పుడే ఉంది. కానీ ఆ శ్రీవల్లి మార్పు చూస్తుంటే, తన మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆ భాగ్యం, ఆనందరావు, వల్లి ఏదైనా చేస్తారు. మన కుటుంబం నాశనమైపోవడానికే ఆ వల్లి కోరుకుంటుంది అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, చూడత్తయ్య, ఏది ఏమైనా సరే నేను మాత్రం మీకు ఎలాంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను. మీ కుటుంబంతో, మీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండత్తయ్యా, అంతా నేను చూసుకుంటాను కదా అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ నర్మదని హగ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన ప్రేమ వెంటనే నర్మద దగ్గరికి వచ్చి, ఏంటక్క, అత్త ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏదైనా గొడవ జరుగుతుంది అని చెప్తుందేంటి అనగానే అప్పుడు నర్మద, అవును ప్రేమ, ఇన్ని రోజులు ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు ఉన్నాయి. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వీళ్ళు సంతోషంగా ఉన్నారు. ఒకవేళ ఆ భాగ్యం, వల్లి, ఆనందరావు ముగ్గురు కలిసి ఏదైనా ప్లాన్ వేసి వాళ్ళ మధ్య గొడవ పెడితే అత్తయ్య తట్టుకోలేదు. అందుకే వల్లిని నమ్మబుద్ధి కావడం లేదని అత్తయ్య చెప్తుంది అనగానే అప్పుడు ప్రేమ, ఏంటక్క అలా మాట్లాడము అనేసరికి అప్పుడు నర్మద, అవును, ఆ వల్లి బుద్ధి వంకర బుద్ధి కదా, అందుకే అత్తయ్య అలా మాట్లాడుతుంది. మీరేమీ కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ, సరే అక్క అని చెప్పి ఇక అక్కడి నుంచి బయటికి వస్తుంది. నర్మద మాత్రం వేదవతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే వల్లి అక్క ఏదైనా ప్లాన్ వేసి ఉంటుందా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే భద్రావతి వల్లి దగ్గరికి వస్తుంది. ఇక వల్లితో, చూడు వల్లి, నువ్వు ప్రేమ, ధీరజ్ల పెళ్లి గురించి ఏదో వీడియో నీ దగ్గర ఉందని చెప్పావు కదా, ఒక్కసారి ఆ వీడియో చూపించు అని వల్లి అనగానే అప్పుడు వల్లి, చూడండి, మీరు ఈ వీడియో ఎప్పుడు అడుగుతారా, ఈ వీడియోని మా మావయ్యకి ఎప్పుడు చూపిస్తారా అని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇదిగోండి ఈ వీడియో తీసుకోండి అని చెప్పి ఇక వెంటనే వల్లి తన ఫోన్ తీసి ఆ వీడియోని భద్రావతికి చూపిస్తూ ఉండగా ఆ ఫోన్లో వీడియో ఉండదు. ఇక అది చూసిన భద్రావతి, ఏంటి వల్లి, నాటకం ఆడుతున్నావా, ఫోన్లో వీడియో ఏది అనగానే ఇక వల్లి కంగారు పడుతూ వెంటనే తన ఫోన్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడియో లేదేంటి, మొన్న మీకు చూపించాను కదా, మరి ఇంతలోనే ఈ వీడియో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనగానే అప్పుడు భద్రావతి, చూడు వల్లి, నువ్వు కావాలని నన్ను మోసం చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. అందుకే మీ వాళ్ళతో మమ్మల్ని కలపడం కోసమే నువ్వు ఇలా ప్లాన్ వేశావు కదూ అని భద్రావతి అనగానే అప్పుడు వల్లి, లేదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఛీ,
ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. చూడు, నా మేనకోడల్ని ఆ ధీరజ్ గాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని నాకు వీడియో చూయించావు. మర్యాదగా ఆ వీడియో నాకు ఇస్తావా? సరే, లేకపోతే నువ్వు ధీరజ్, విశ్వ, అమూల్య విషయంలో చేసిన తప్పులు మొత్తం నేను మీ మామయ్య ముందు బయట పెడతాను అని చెప్పి భద్రావతి వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అటుగా వెళ్తున్న చందు వాళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, వల్లికి ఎంత చెప్పినా బుద్ధి రాలేదు. ఎప్పుడు తన బుద్ధి వంకర బుద్ధే. అంటే ధీరజ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదు, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగానే ఉంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని విడదీయవలసిన అవసరం వల్లికి ఏముంది అని చెప్పి ఇక చందు వెంటనే వల్లి దగ్గరికి వచ్చి, ఏంటి వల్లి, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని చందు అంటాడు. ఆ మాటలు విన్న వల్లి, ఏంటి బా, నేనేం చేశాను, ఎందుకు బా నన్ను ప్రతిసారి ఇలా అనుమానిస్తున్నావు, బాధ పెడుతున్నావు అనగానే అప్పుడు చందు, చూడు, అనుమానించడం బాధ పెట్టడం కాదు, నీ బుద్ధి తెలుసు కాబట్టే నేను భద్రావతి నువ్వు అనుకున్న మాటలన్నీ చాటుగా వినేశాను అని చందు అంటాడు. ఆ మాటలు విన్నా వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, బావ వినేశాడా అని కంగారు పడుతూ, అది కాదు బా అనగానే ఇక చందుకి చాలా కోపం వస్తుంది. చి, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు, కానీ నువ్వు ఎన్నో తప్పులు చేశావు. అవన్నీ వాళ్ళు కడుపున పెట్టుకొని నీ గురించి ఎక్కడ మా నాన్న ముందు బయట పెడితే నీ పరువు పోతుంది, నిన్ను మీ పుట్టింటికి పంపిస్తాడో ఏమో, నీ జీవితం నాశనం అయిపోతుందో ఏమో అని మా వాళ్ళు నీ మొహం చూసి క్షమించారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళని ప్రతి క్షణం బాధ పెట్టాలనే చూస్తున్నావు. చూడు, ఇప్పుడు ప్రేమ, ధీరజుల గురించి మా నాన్న ముందు నువ్వు ఏ విషయమైనా బయట పెడితే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి చందు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న వల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందేంటి, ప్రేమ, ధీరజులని శాశ్వతంగా విడదీయాలని చూసిన నాకు చందు, భద్రావతి ఇద్దరు వార్నింగ్ ఇస్తారా అని చెప్పి ఇక వల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నర్మద కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది. ఇక అందరికీ కాఫీ ఇస్తూ ఉండగా ఇంతలోనే నర్మద ఒక్కసారే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక అది చూసిన అందరూ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి, అమ్మ నర్మద, నర్మద అని పిలుస్తూ ఉన్న నర్మద ఎంతకీ పలకకపోవడంతో ఇక వెంటనే రామరాజు, బుజ్జమ్మ చూస్తావేంటి, పద నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని రామరాజు అనగానే ఇక వెంటనే ధీరజ్ మాత్రం, ఆగు నాన్న, ఇప్పుడు మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది, డాక్టర్కి ఫోన్ చేసి తొందరగా ఇంటికి రమ్మని చెప్తాను అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే ఇక ధీరజ్, డాక్టర్, మా వదిన కళ్ళు తిరిగి కింద పడిపోయింది, ప్లీజ్ డాక్టర్ వెంటనే మీరు ఇంటికి తొందరగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేయగానే ఇక డాక్టర్ సరే అని చెప్పి వెంటనే రామరాజు ఇంటికి వస్తుంది. ఎక్కడ పేషెంట్ ఎక్కడ అంటూ ఉంటే అప్పుడు వేదవతి, డాక్టర్ గదిలో ఉంది, వెళ్ళి చూడండి అనగానే ఇక డాక్టర్ లోపలికి వెళ్ళి నర్మదని చూస్తూ ఉంటుంది. ఇక నర్మద టెస్ట్ చేస్తూ ఉంటే నర్మద తల్లి కాబోతుందని తెలుసుకున్న డాక్టర్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ని చూసిన సాగర్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది, తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, చెప్పండి డాక్టర్, చాలా కంగారుగా ఉంది అని సాగర్ అనగానే అప్పుడు డాక్టర్, ఎందుకయ్యా కంగారు పడడం, నీ భార్య ఇప్పుడు తల్లి కాబోతుంది, నువ్వు నాన్నవి కాబోతున్నావు అని చెప్పగానే ఇక సాగర్ ఒక్కసారే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వేదవతి వెంటనే నర్మద దగ్గరికి వెళ్ళి నర్మదని హగ్ చేసుకొని, నర్మద నువ్వు తల్లి కాబోతున్నావే, ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతున్నావే, నాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే ఇక నర్మద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామరాజు మాత్రం, అమ్మ నర్మద
నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చెప్పరానంత ఆనందంగా ఉందమ్మా అని అంటూ ఉంటే ఇక నర్మద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్క అని ప్రేమ కూడా నర్మదని హగ్ చేసుకుంటుంది. ఇక నర్మద తల్లి కాబోతుందని తెలుసుకున్న శ్రీవల్లి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ ఇంటికి వారసుని ఇవ్వవలసింది మొట్టమొదట నేను, కానీ నాకంటే ముందే ఆ నర్మద ఈ ఇంటికి వారసునివ్వబోతుంది. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది ఇప్పుడు తల్లి అయితే ఇంట్లో వాళ్ళందరూ ఈ నర్మదని ప్రేమగా చూసుకుంటారు. తన మాటే తననే పట్టించుకుంటారు. నన్ను ఎవరు లెక్క చెయ్యరు. లేదు, ఎలాగైనా ఈ నర్మద కడుపుని పోగొట్టాలి, ఈ నర్మద కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలి అని చెప్పి వల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నర్మద తల్లి కాబోతున్నందుకు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వల్లి తన గదిలో ఉండి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఎలా నర్మదని నేను చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పేస్తాను, అమ్మే ఏదో ఒక ప్లాన్ చెప్తుంది అని చెప్పి ఇక వల్లి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది. ఇక వల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం చాలా సంతోషపడుతూ, అంటే అక్కడ ప్రేమ ధీరజుల గురించి రామరాజు ముందు నా కూతురు బయట పెట్టింది. ఆ ప్రేమని మెడపట్టుకొని రామరాజన్నయ్య బయటికి గెంటేసి ఉంటాడు. అందుకే నా కూతురు వల్లి ఫోన్ చేస్తుంది అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు అనగానే అప్పుడు వల్లి, ఏం చెప్పనమ్మా, ఇక కొంపలు మునిగిపోయాయి, అంతా ప్లాన్ నాశనమైపోయింది, అంతా రివర్స్ అయిపోయింది అని వల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, రివర్స్ అవ్వడం ఏంటి, తిప్పి కొట్టడం ఏంటి అనగానే అప్పుడు వల్లి, అవునమ్మా, నేను ఇన్ని రోజులు ఏదైతే జరగాలనుకున్నానో దానికి వ్యతిరేకంగా జరిగింది. ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా విడదీసి బయటికి పంపించాలని చూశాను, కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఆ నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోయింది అనగానే అప్పుడు భాగ్యం, అదేంటే తను కింద పడిపోవడం ఏంటి అనగానే అప్పుడు వల్లి, అవునమ్మా, నర్మద తల్లి కాబోతుంది, ఈ ఇంటికి వారసునివ్వబోతుంది అని చెప్పగానే భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటే, ఆ ఇంటికి మొదట నువ్వే వారసుని ఇస్తావని అనుకున్నాను, కానీ ఆ నర్మద తల్లి కావడమేంటే, అంటే నీ పెత్తనం చేజారిపోతుందన్నమాటే. చూడు, ఆ నర్మద తల్లి అయితే ఇక ఆ ఇంట్లో నీ మాటకి విలువ ఉండదు, నిన్ను ఎవరు నమ్మరు, ఇక నీ భర్త నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటాడు అని చెప్పి భాగ్యం అనగానే ఇక ఆ మాటలు విన్న వల్లి, ఏం చెయ్యనమ్మా, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని వల్లి అంటుంది. ఇక భాగ్యం, ఏం చేయడమేంటే, ముందు ఆ నర్మద తల్లి కాకుండా చూడు, ఆ కడుపులో బిడ్డ ఎలాగైనా బయటికి రాకుండా చూడు అని చెప్పి ఇక భాగ్యం తన దగ్గర ఉన్న ఆ ప్లాన్ గురించి వల్లికి చెప్తుంది. ఇక దాంతో వల్లి, సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఇక నర్మద గదిలో నిద్రపోతూ ఉంటుంది. అది గమనించిన వల్లి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఇక నర్మదకి పాలు కాచిస్తాను అని చెప్పి పాలు కాచి గ్లాసులో పోసుకొని ఇక దాంట్లో ఏదో కలిపి నర్మదకి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక వల్లి ఆ పాలను చూసి, నర్మద, ఈ గ్లాసులో పాలు నువ్వు తాగుతావు, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అని చెప్పి ఇక వల్లి ఆ గ్లాస్ పాలు తీసుకొని నర్మద దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే నర్మద అంటూ ఉంటే ఇక నర్మద నిద్రలేచి, ఏంటక్క అనగానే అప్పుడు వల్లి, ఏంటి నర్మద, భోజనం కూడా చెయ్యలేదు, అలాగే ఖాళీ కడుపుతో పడుకొని ఉంటే నీ కడుపులో బిడ్డ ఎలా పెరుగుతాడు చెప్పు, ఇదిగో ఈ పాలు తాగు అని చెప్పి ఇక వెంటనే వల్లి ఆ పాలని నర్మదకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు నర్మద, వద్దక్క, ఏది తినాలనిపించడం లేదు, తాగాలనిపించడం లేదు, ఇప్పుడు ఏది వద్దు, అది పక్కన పెట్టేసి వెళ్ళు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు వల్లి, అదేంటి నర్మద అలా మాట్లాడతావు, నీకోసం పాలు తీసుకొస్తే పక్కన పెట్టవంటావేంటి, తాగు అనేసరికి ఇక నర్మద, సరే అక్క అని చెప్పి నర్మద చేతిలో పట్టుకుంటుంది. ఇక వల్లి మాత్రం, తాగవే
తాగు, నాకంటే ముందు ఈ ఇంటికి వారసునివ్వాలని అనుకున్నావు, కానీ అది జరగకూడదని నేను అనుకుంటున్నాను. ఇక జన్మలో అది జరగదు అని చెప్పి వల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మదకి మళ్ళీ ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపించి వెంటనే తన చేతిలో ఉన్న ఆ పాల గ్లాసుని కింద పడేస్తుంది. ఇక అది చూసిన వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నర్మద, ఏం జరిగింది? పాల గ్లాస్ కింద పడేయడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, చూడక్క, నాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, అందుకే చేతిలో ఉన్న గ్లాస్ కూడా కింద పడిపోయింది అని నర్మద అనగానే అప్పుడు వల్లి, సరే నర్మద, నేను ఇంకో గ్లాస్ తెస్తానులే, నువ్వు నిద్రపో అనేసరికి ఇక వెంటనే నర్మద, వద్దక్క, నాకు తాగాలనిపించడం లేదు, ఒకవేళ తాగాలనిపిస్తే అత్తయ్యకి చెప్తానులే, నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పి అనగానే ఇక వల్లి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఈ ప్లాన్ కూడా రివర్స్ అయిపోయింది. ఎలాగైనా ఈరోజు నర్మదనే పైకి పంపించాలనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే చందు గదిలోకి వస్తాడు. చందును చూసిన వల్లి చాలా బాధపడుతూ, ఏంటి బా, ఎన్ని రోజులని నాకు దూరంగా ఉంటావు? ఒక్క చిన్న తప్పు చేసినంత మాత్రాన ఇంత పెద్ద శిక్ష విధించాలా? చూడుబా, ఆ నర్మద, సాగర్, ధీరజ్ ప్రేమ ఎంత ప్రేమగా ఉంటున్నారో ఒక్కసారి వాళ్ళని చూడుబా, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని వల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు వల్లి, వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నర్మద ప్రేమ. ఎందుకంటే వాళ్ళు తన భర్తని మోసం చెయ్యలేదు, తన భర్త దగ్గర ఏ విషయము దాచిపెట్టాలనుకోలేదు. నీలాగా వాళ్ళు తన భర్తలని మోసం చెయ్యలేదు, అందుకే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ప్రతి విషయంలో మీ అమ్మతో కలిసి నన్ను, మా కుటుంబాన్ని మోసం చేశావు. అందుకే నీకు తగిన శిక్ష వేయాలనే ఇలా అనుకున్నాను. చూడు, ప్రతిసారి ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడితే మాత్రం నేను ఈ గదిలో కూడా కాదు, వెళ్ళి ఎక్కడో ఒక చోట ఉంటాను అని చందు అనగానే అప్పుడు వల్లి, లేదుబా, నిన్ను బాధ పెట్టను, చెప్పాను కదా, నీ అంతట నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటే తప్ప నిన్ను బాధ పెట్టనని. చూడుబా, ఏదో ఆవేశంలో తట్టుకోలేక అలా మాట్లాడేనే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు అని వల్లి అనగానే ఇక చందు సైలెంట్గా నిద్రపోతూ ఉంటాడు. ఇదేంటి, నా విషయంలో ఇలా జరుగుతుందేంటి? పతి ప్లాన్ తిప్పి కొడుతుంది, కానీ అమ్మ చెప్పినట్టు చెయ్యలేకపోయానేంటి అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద తల్లి కాబోతుందని తెలుసుకున్న రామరాజు ఇక వెంటనే వేదవతిని పిలిచి, భుజమా, చూడు, ఈ మధ్యలో అడ్డుగీత అవసరం లేదు. ఇప్పుడు నా కోడలు తల్లి కాబోతుంది, ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు, అందుకే ఈ అడ్డు కూడా ఉండకూడదు అని చెప్పి రామరాజు వెంటనే తీసేయండి అని చెప్పగానే ఇక బుజ్జమ్మ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వల్లి మాత్రం, ఇదేంటి, వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తే మావయ్య ఏంటి ఈ అడ్డు గోడ గీత కూడా తీసేస్తున్నాడు అని కంగారు పడుతూ, ఏంటి మావయ్య, గీత తీయడమేంటి అంటూ ఉంటే అప్పుడు వేదవతి శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి కంగారు పడుతూ సైలెంట్గా ఉంటుంది. ఇక వెంటనే ఆ ఇంట్లో ఉన్న అడ్డుగోడని తీసేస్తారు. ఇక దాంతో నర్మద, సాగర్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా తల్లి కాబోతున్న నర్మద షాక్లో వల్లి భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.